ఐమాక్స్ థియేటర్లో తనిఖీలు చేసిన ఎంఆర్ఓ కాకినాడ రూరల్ మండలం రమణిపేటలో గల ఐనాక్స్ థియేటర్లో ఫుడ్ పార్కింగ్ అధిక రేట్లు విక్రయిస్తున్నట్లు గ్రివెన్స్లో ఫిర్యాదు మేరకు కాకినాడ రూరల్ ఎంఆర్ఓ ఎస్ఎల్ ఎన్ కుమారి ఆధ్వర్యంలో కాకినాడ డివిజన్ ఇన్స్పెక్టర్ పి సరోజిని, ఫుడ్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు, ఎస్ఐ యేసు బాబుల ఆధ్వర్యంలో ఐనాక్స్ సినీ థియేటర్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ కుమారి మాట్లాడుతూ గ్రివెన్స్లో వచ్చిన ఫిర్యాదు మేరకు ఈరోజు ఐనాక్స్ థియేటర్కు రావడం జరిగిందని, తనిఖీ చేయడం జరిగిందని, మొదటిగా టికెట్లు అధిక రేట్లకు అమ్ముతున్నారని ఫిర్యాదు వచ్చిందని, అయితే నిబంధనల ప్రకారమే టికెట్లు విక్రయిస్తున్నారని తెలిపారు. పార్కింగ్ విషయంలో కూడా కరెక్ట్గానే ఫాలో అవుతున్నారని తెలిపారు. అయితే మెయిన్ రోడ్డుకే ఆనుకుని పార్కింగ్ మాత్రం ఇబ్బందిగా ఉందని మాకు తెలియవచ్చిందని, వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని అధికారులకు తెలియబరుస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆర్ఐ భవానీ, విఆర్ఓ పివివి తాతారావు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిఆర్ఎస్ గ్రీవెన్స్ లో ఒక పిటిషన్ దాఖలైంది. ఈ థియేటర్లో ఏంటంటే ఫుడ్ అధిక రేట్లకు అమ్ముతున్నారు, అదేవిధంగా పార్కింగ్ కూడా ఎక్కువ రేటుకు వసూలు చేస్తున్నారు. టికెట్ రేట్లు ఆ విషయంలో వస్తే దాని మీద ఎస్ఐ గారితో లీగల్ మెట్రాలజీ వాళ్ళతోటి కూడా మేము ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. ఆ ప్రకారంగా లీగల్ మెట్రాలజీ వాళ్ళు ఫుడ్ సంబంధించి వెరిఫికేషన్ చేశారు. థియేటర్లో టికెట్స్ రేట్లకు వచ్చేటప్పటికి వాళ్ళకైతే రీసెంట్గా జీవో ఉంది, ఆ ప్రకారమే అమ్ముతున్నట్టుగా గుర్తించడం జరిగింది. లీగల్ మెట్రాలజీ వాళ్ళు వెరిఫై చేశారు. ఫుడ్ ఐటమ్స్ అవి కూడా అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయన్నారు. ఒక ఐటమ్ అయితే లూజ్ ఐటమ్, దాని మీద ఎఫ్ఎస్ఎస్ ఏది లేదు అని చెప్పేసి అని అన్నారు. దాని మీద ఏంటనేది వాళ్ళు గైడ్లైన్స్ ప్రకారం రిపోర్ట్ రాయడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్ఐ గారు మేము కూడా పార్కింగ్ రేట్స్కి సంబంధించి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఏంటి వాళ్ళకు ఉన్నవి అనేది అడగడం జరిగింది. బ్యారికేడింగ్ బయట పెడుతున్నారు, దానివల్ల ట్రాఫిక్ అంతరాయం అంటే అది కొంత మేము రిమూవ్ చేయమని చెప్పడం జరిగింది. థియేటర్ వాళ్ళు అంటే మార్కింగ్ ఇచ్చిన తర్వాత చేస్తే, లేదంటే మనకి మళ్ళీ ఇష్యూస్ వస్తాయని చెప్పడం జరిగింది. థియేటర్ వాళ్ళు ఆ విధంగా చేయడానికి ఓకే అని చెప్పడం జరిగింది. సో మేము ముగ్గురం కలిపి ఇన్స్పెక్షన్లో అయితే పెద్దగా మాకు డీవియేషన్స్, వైలేషన్స్ అట్లాంటివి ఏమైతే ఐడెంటిఫై చేయలేదు. చిన్న చిన్నవి ఉన్నాయి, అది మేము రిపోర్ట్ చేసుకుంటాం.